అడ్డుగా తీసుకోవాలి. అడ్డుగా తీసుకున్న తర్వాత దానికెళ్ళి థ్రెడ్ పాస్ ఒకసారి లెఫ్ట్ సైడ్, ఇంకొకసారి ముందుకి. అర్థమైంది? ఒకసారి అమ్మ ఎడమ వైపు, మరొకసారి ముందుకి. రైట్ సైడ్ కూడా కాదు, ఓన్లీ థ్రెడ్ పాస్ చేస్తూ అడ్డంగా తీసుకోవాలి. చూడండి, మళ్ళీ ఏం చేయాలి? అడ్డంగా సూది ఒకటేసారి పెట్టాలి. అర్థమైందా? క్లాత్ ఎన్నిసార్లు సూది తీసుకుంటాము? ఒక్కసారి మాత్రమే తీసుకుంటాము. అంత దగ్గరగా రావాలి. మన దగ్గర ఉంటుందా? మన పుట్టుకు దగ్గర ఇంచు దూరం ఉండాలి మనం, అప్పుడే మనకు వచ్చినట్టు కదా. ఓకే, అర్థమైందిగా డబల్ నాట్. నెక్స్ట్ వచ్చేసి బులియన్ నాట్. ఈ డబల్ నాట్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం మరి? అవుట్ లైన్ కి, పువ్వులకి, కాడలకి, కొమ్మలకి, ఎక్కువగా అవుట్ లైన్స్ కి నేమ్స్ రాయడానికి ఉపయోగిస్తాం. దేనికి ఎక్కువ ఉపయోగిస్తాం? ఓన్లీ లైన్స్ మాత్రమే ఎక్కువ ఉపయోగిస్తాం. ఫిలపింగ్ ఉపయోగిస్తామా? చాలా తక్కువగా ఫిలపింగ్ ఉపయోగిస్తాము. అవుట్ లైన్స్ అనేది మాత్రం ఎక్కువగా ఉపయోగిస్తాము. నెక్స్ట్ అమ్మా బులియన్ నాట్. ఈ కుట్టు మనం రోజ్ వర్క్ అంటాము, రింగ్ వర్క్ అంటాము, స్ప్రింగ్ వర్క్ అంటాము. అర్థమైందా? ఏ కుట్టు ఇది? రోజ్ నాట్. బులియన్ నాట్, రోజ్ వర్క్, ఇంకేంటిది కాజా కుట్టు. ఇదేంటంటే దీని ప్రత్యేకత ఏంటి? రోజ్ లా కనిపిస్తుంది. దీనికి ఎన్ని వరుసల దారం తీసుకుంటారు? 8 వరుసల దారం తీసుకుంటారు. ఎన్ని చుట్టూ చుడతారు? 8 నుండి 10 చుట్ల వరకు చుడతారు. అక్కడ ఉండే లెంత్ వరకు మనకు మినిమం 8 అంటే 6 ఇంచ్ లెంత్ ఖచ్చితంగా ఉండాలి. ఎన్ని ఇంచుల లెంత్ ఉండాలి? ఏ గుట్టుకైనా 1/2 ఇంచ్ లెంత్ ఉండాలి. గుర్తు పెట్టుకోండి, 1/2 ఇంచ్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉందంటే ఫెయిల్ అయినట్టే. ఒకవేళ 1 ఇంచ్ ఉన్నట్టయితే అప్పుడు ఏం చేయాలి? రెండు వైపులా తీసుకోవాలి. 1/2 ఇంచ్. మాట ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. మీరు బయటకు వెళ్ళి బ్లౌజ్ కుట్టినా కానీ లేదా ఇక్కడ ఉన్నా కానీ గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఏముందమ్మా? నాటెడ్ స్టిచెస్ క్లోజా? నాటెడ్ స్టిచెస్ క్లోజ్. ఓకే, తర్వాత ఏముంది? ఫిష్ బోన్. ఓకే, ఏముంది? నెక్స్ట్ జిగ్జాగ్ కుట్టు. జిగ్జాగ్ కుట్టు, క్రాస్ కుట్టు ఒకటే. జిగ్జాగ్ క్రాస్ కుట్టు ఒకటే. ఈ జిగ్జాగ్ కుట్టు ఎలాంటి పరిస్థితులలో వేస్తారంటే మనకు క్రాస్ స్టిచ్ ఎక్కడైతే రావాలో, అంటే మనకి ఇక్కడ ఇది చినిగిపోయింది లేదా మనకు హోల్ పెట్టి కట్ వర్క్ చేసేటప్పుడు ఎక్కువ జిగ్జాగ్ వాడతాం. ఎందుకు వాడతాం అంటే ఇప్పుడు 2 పోగులు కలిపి కుట్టాల్సి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ పోగు ఈ క్లాత్ కలిపి కుట్టాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు జిగ్జాగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ పోగు పైన ఒక స్టిచ్ పడుతుంది, ఈ పోగు పైన ఒక స్టిచ్ పడుతుంది, ఈ పోగు పైన ఒక స్టిచ్ పడుతుంది, ఈ పోగు పైన. అంటే 2 క్లాత్లు కలుపుకుంటడం కానీ, మనం ఇక్కడ మాడిఫికేషన్ చేయడం కానీ, లేదా ఇంకేదైనా మనకు ఇబ్బంది అయిపోయినప్పుడు ఈ జిగ్జాగ్ స్టిచ్ అనేది ఉపయోగిస్తుంది. మనకు మగ్గంలో మంచిగా ఉంటుంది. హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ లో చాలా తక్కువ వర్క్ యూజ్ చేస్తారు. ఇప్పుడు 2 క్లాత్లు అనుకోండి. ఈ 2 క్లాత్లు ఏది మన 2 క్లాత్ మనం కలుపుకున్నప్పుడు జిగ్జాగ్ కుట్టే వేయలేదు. ఈ జిగ్జాగ్ దీన్ని మాట్ వర్క్ అని అంటారు, మాట్ కట్ అని అంటారు. ఇక్కడ మీ క్వశ్చన్స్ వస్తే మాట్ కట్ కుట్టు ఈ విధంగా ఉంటుంది అంటే జిగ్జాగ్. ఓకేనా? నెక్స్ట్ అమ్మ తీసేసి బ్లాంకెట్ స్టిచ్. ఎంత చెట? బ్లాంకెట్ స్టిచ్. ఈ జిగ్జాగ్ కుట్టు రాసారా మీరందరూ? రాసారా? రాయండి. ఫస్ట్ రాయండి జిగ్జాగ్ కుట్టు. రాయండి ఇప్పుడే. నంబర్ వేసుకోండి. జిగ్జాగ్ కుట్టు నంబర్ 9 వేసుకోండి. జిగ్జాగ్ కుట్టు అని పెట్టండి. కుట్టకపోతే కుట్టాలని అర్థం. ఖాళీగా ఉన్న చోట పెట్టుకున్నా పర్లేదు, ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు. జిగ్జాగ్ కుట్టు అని రాయండి. మ్యాటర్ క్రాస్ చేస్తే రాయండి. క్రాస్ గొలుసు రాయండి. మనం మగ్గంలో క్రాస్ గొలుసు మ్యాటర్ ఉంది కదా, దాన్ని హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ చేస్తే రాయండి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. జిగ్జాగ్ 9th 1 పెట్టుకున్నారా అందరూ? ఏ కుట్టు? జిగ్జాగ్ కుట్టు. మగ్గంలో క్రాస్ స్టిచ్ రాయండి. మగ్గంలో క్రాస్ స్టిచ్ ఉంది మ్యాటర్. మగ్గం వర్క్లో స్టార్టింగ్ లోనే క్రాస్ స్టిచ్ మ్యాటర్ ఉంది. కావాలంటే నేను మళ్ళీ మీకు ఫోన్లో పెడతాను.